ఎన్నికల ముందే చంద్రబాబు చేతులెత్తేశారు. కుప్పంలో కుర్చీ మడతేశారు. కుప్పం నుంచి చంద్రబాబు స్థానంలో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు నారా భువనేశ్వరి ప్రకటించారు. బీజేపీతో ఒప్పందంలో భాగంగానే ఈ నిర్ణయం జరిగినట్లు తెలుస్తోంది. బీజేపీ ఏపీలో పొత్తు ఖాయం కావాలంటే సీట్లతో పాటుగా పవన్ షేరింగ్లోనూ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందులో భాగంగా చంద్రబాబును ఎంపీగా పోటీ చేయించే ప్రతిపాదన తెర మీదకు తెచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లోనూ తొలిసారి గెలిచిన వారికే బీజేపీ ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టింది. ఈ చర్చల్లో భాగంగా పవన్ ఈరోజు ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ చర్చల్లోనూ బీజేపీ తమ వైఖరి తేల్చి చెప్పనుంది. పూర్తిగా చంద్రబాబు తమ రెండు పార్టీలపైనే ఆధారపడే పరిస్థితి తీసుకురావాలనేది బీజేపీ ఆలోచనగా స్పష్టమవుతోంది. ఇప్పటికే తమకు కీలకమైన నియోజకవర్గాలైన ఎంపీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అటు పవన్ ఏకపక్షంగా సీట్లు ప్రకటిస్తున్నా టీడీపీ నుంచి స్పందన రావడం లేదు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయింది. రాజ్యసభలో టీడీపీ జీరో అయిపోయింది. ఇప్పుడు ఏపీలో పార్టీ భవిష్యత్తుకు ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారుతున్నాయి. బీజేపీ ఇప్పటికీ పొత్తు అంశంలో సానుకూలంగా ఉన్నామని చెప్పడం మినహా స్పష్టత, అధికారిక నిర్ణయం చెప్పడం లేదు. చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. బీజేపీకి పొత్తు ఇష్టం లేకపోయినా తానే ఒప్పించి పొత్తు ఖాయం చేయించానని చెప్పుకొచ్చారు. అయితే పొత్తు వ్యవహారం చంద్రబాబు పూర్తిగా కంఫర్ట్గా లేరని పార్టీ నేతల సమాచారం. ఈ సమయంలో భువనేశ్వరి వ్యాఖ్యలు వైరల్గా మారాయి. బీజేపీకి 12 ఎమ్మెల్యే, 6 ఎంపీ స్థానాలు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెబుతున్నారు. బీజేపీ నేతలు మాత్రం 8 ఎంపీ, 20 అసెంబ్లీ కావాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పట్టు పెంచుతున్న సమయంలో పవన్ సైతం తనకు ఇచ్చే సీట్ల విషయంలో మరోసారి కొత్త ప్రతిపాదనలు ఇచ్చారని చెబుతున్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన సమయంలోనే స్థానికంగా టీడీపీ క్యాడర్ నుంచి ఆగ్రహం మొదలైంది. పోటీ చేసే వ్యక్తి తమను సమావేశానికి పిలిచి రాకపోవడం ఏంటని మండిపడుతున్నారు. తూర్పు విశాఖ జిల్లాల్లో పవన్ తన అభ్యర్థులను ప్రకటించడంతో టీడీపీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు ఈ పొత్తులతో మొదలైన సమస్యల పరిష్కారం చంద్రబాబుకి సమస్యగా మారుతోంది.